హలో, వెల్కమ్ టు యూత్ డోస్. అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారి హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అంటూ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ అటు అనిల్ రావిపూడి గారికి ఇటు వెంకటేష్ గారికి ఇద్దరికి ముఖ్యమైనది. ఎందుకంటారా, మన విక్టరీ వెంకటేష్ గారికి సంక్రాంతి హీరో అని పేరు ఉందండోయ్. ఆయన ప్రతి సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసి హిట్ కొట్టడం ఆనవాయితీ. మరియు ఆయన 2022లో F3 మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. అటు అనిల్ రావిపూడి గారి పరిస్థితి కూడా అదే. సో హిట్ కొట్టే తీరాలి అని గట్టిగా ఫిక్స్ అయి వస్తున్నట్లు ఉంది. ట్రైలర్ ట్రెండింగ్ మారుమోగడం చూస్తుంటే. ఇక ట్రైలర్లోకి వస్తే యాక్షన్ సీక్వెన్స్తో మొదలైంది. ఎండ్లో కూడా దర్శకుడు మంచి యాక్షన్ సన్నివేశాలను జోడించడం చూస్తే తప్పకుండా మాస్ ఆడియన్స్కి పండగ అని చెప్పాలి. నెక్స్ట్ హీరోయిన్స్ ఇద్దరు అద్భుతంగా నటించినట్లు తెలుస్తుంది. ఐశ్వర్య రాజేష్ గారి ఎంట్రీ సీన్స్తో మంచి ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ రొటీన్ ట్రాక్లో కాకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా అవ్వడం, ముగ్గురి మధ్య స్టోరీ విభిన్నంగా రసవతరంగా ఉండబోతుందని మాత్రం అర్థమైపోతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విషయానికి వస్తే బలగం మూవీ ఫేమ్ బీమ్స్ సిసిరోలియా గారు అద్భుతంగా ట్యూన్ చేశారు. మొత్తానికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న మన తెలుగు ప్రేక్షకులకి ఈ మూవీ మంచి కన్నుల విందే అని చెప్పాలి ఈ సంక్రాంతికి. అది ఇంకెందుకు ఆలస్యం, మూవీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ని దుమ్ము లేపేయండి.